ఒక మోడల్ అండ్ ఒక డాక్టర్, షీఈస్ మల్టీఫెస్టెడ్ పర్సనాలిటీ. అన్యాయంగా ఇరికించి తనని తీసుకొచ్చి కేసులు పెట్టి జైల్లో వేసి తన కుటుంబాన్ని, వాళ్ళ ఫాదర్ నావీ ఆఫీసర్, మదర్ ఆర్బీఐలో సీనియర్ పొజిషన్లో రిటైర్ అయ్యారు. ఇంత నేపథ్యం ఉన్న ఆమెని చాలా దుర్మార్గంగా తీసుకొచ్చేసారని చెప్పేసి ఆవిడ ప్రస్తావన చేస్తూ నోటీసులు పంపించింది. అంటే ప్రచారం జరుగుతున్న వ్యవహారాల మీద ఆవిడ ప్రధానంగా కంప్లైంట్. అంటే సాక్షి మీడియా మీద మాత్రమే కాదు, వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ జరుగుతున్నటువంటి ప్రచారం. అంటే తనని ఒక రకంగా నటి కాదు అని కొంతమంది ఆర్గ్యూ చేశారు, ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నటి కాదు ఆ అమ్మాయి, జస్ట్ వ్యభిచారిణి అన్న లెవెల్లో పోర్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. దాని మీద ఆవిడ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అయితే అసలు ఈ కేసులో విచిత్రమైన వ్యవహారం ఏంటంటే, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఆ టైంలో జరిగినటువంటి ఇతన్ని ఇన్వాల్వ్ చేయటం, కుక్కల విద్యాసాగర్ని ఇన్వాల్వ్ చేసి ఒక స్టోరీ ఇక్కడి నుంచి వండి చేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అసలు ఈ కేసు మొదలైంది ఎక్కడ, బాంబేలో మొదలైంది అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టే. దాని మీద మరి జిందాల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి కదా, సజ్జన్ జిందాల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏమైంది, అసలు ఏపీని ఎలా కనెక్ట్ చేశారు, ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు, దీనికి సంబంధించి అసలు నిజాలు ఉన్నాయా దీనిలో అనేది కనీసం వీళ్ళు వెళ్ళి మాట్లాడే ప్రయత్నము చేయలేదు ఏపీ పోలీసు. అలాగే పోనీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం ఇవేమీ అక్కర్లేదు సార్. మామూలుగా వీళ్ళకున్న ఏపీ పోలీస్ యాక్ట్ కింద వీళ్ళకున్న అధికారాల కింద 40C కింద ఏదో నోటీసులు ఇస్తారు, అవి కూడా ఇలా సజ్జన్ జిందాల్కి నోటీసులు ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ మీ వివరణ ఏంటి అండి సజ్జన్ జిందాల్ గారు? మీరు పెద్ద మనిషి కదా, మీకు 69 ఏళ్ళట కదా, మీరు అందూరం నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయలేరేమో, కనీసం ఈ నోటీస్కి ఏమన్నా మీరు రిప్లై ఇవ్వండి అని అడగాలి. అది కూడా జరగల. మరి 100 రోజులు అయింది, ఇంతవరకు అది జరగలేదు. అంటే జనరల్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవహారాలు అవి. జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ లాంచ్ చేయాలనుకున్నారు. ఓకే, మోటో బాగానే ఉంది, ప్రతిపక్షం మీద దాడి చేయటం అనేది బాగానే ఉంది పొలిటికల్గా. కానీ మీరు చెప్పి మీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది అక్కడ, కాంతిలాల్ వీళ్ళ మీద. అది బాగానే ఉంది, అదంతా బాగానే చేస్తున్నారు. కానీ అసలు వ్యక్తితో మీరు మాట్లాడారా, ఇది బాంబే కేసు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసిన దానికి సంబంధించిన ఆధారాలు ఏం చూపించారు రికార్డెడ్గా? బయట మీడియా ముందు కేవలం అతని పేరు వివరాలు వెల్లడించారు తప్ప, అక్కడ జరిగినటువంటి కేసు ఆల్రెడీ ఒక కేసు అక్కడ మూవ్ అయ్యి ఆ కేసులో పరిష్కారం ఇక్కడికి వచ్చి చేశారు. ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి బెదిరించి అండర్టేకింగ్ రాయించుకున్నారు అనేది కదండి ఎస్టాబ్లిష్ చేసింది వాళ్ళు. దానికి సంబంధించినటువంటి సజ్జన్ జిందాల్ నుంచి తీసుకోవాల్సినటువంటి ఎవిడెన్స్లు, అలాగే బాంబే పోలీసు నుంచి తీసుకున్నటువంటి ఆ పాత కేసుకు సంబంధించిన వివరాలు, ఇవేవి కూడా ఇక్కడ ఎక్కడా డిస్ప్లే చేయట్లేదు. వెళ్ళి జిందాల్ని పట్టుకురావటం, నోటీసులు ఇవ్వటం మీరన్నట్టు లేదు, నేరుగా తీసుకొచ్చో వీళ్ళు వెళ్ళో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద దాడి, ఇదేదో వాంటెడ్గా ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టడానికి ఒక కేసు దొరికింది అన్నట్టుగా తయారైంది. అలాగే తను విద్యాసాగర్ని, అలాగే నాగేశ్వరరావుని, కుక్కల నాగేశ్వరరావుని వీళ్ళని తీసుకొచ్చి హడావిడి చేస్తున్నారు తప్ప, అసలు బాంబే కేసు దాన్ని ఎలా సెటిల్ చేశారు అనే దాని మీద ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఎందుకని అంటారు సార్? అంటే ఏమైనా జిందాల్ తోటి మొహమాటాలు ఏమైనా ఉన్నాయా ఈ గవర్నమెంట్? అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంటేగా ఒక రకంగా ఉన్నది. అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ, వాళ్ళ మిత్రపక్షం షిండే గారి శివసేన, అదే ఇంకో పేరుతోటి. అండ్ అటు చూస్తే గుజరాత్లో కూడా ఈ మీద కేసులే ఉన్నాయి, వాళ్ళవే. మరి ఎందుకని మాట్లాడట్లా? ఏమన్నా మొహమాటాలు అడ్డొస్తున్నాయా కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వానికి మొహమాటాలు అడ్డొస్తున్నాయని అనుకోవాల్సి వస్తుంది. అంటే కనిపిస్తున్న సీన్ని బట్టి, అంటే జగన్మోహన్ రెడ్డితో కూడా సీరియస్గా లింకులు తెగిపోయి ఉన్నాయా అంటే అది కనిపించట్లేదు. జిందాల్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ సార్. ఆయన ఏంటి, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పని చేయించుకుంటారు. మామూలుగా వాళ్ళు పూర్తిగా కమర్షియల్ టర్మ్స్లోనే మాట్లాడుకుంటారు. అంటే అలాంటి టర్మ్స్ ఏమైనా కుదిరాయని ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో.
ఆయన ప్రస్తావన తేకుండా ముందర వీళ్ళ సంగతి కదా తేల్చాల్సింది అంటున్నారు వాళ్ళు. వీళ్ళ సంగతి తేలుస్తారు రైటే, అసలు మూలం అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తారు? అసలు ప్రధానమైన కేసు జిందాల్కి సంబంధించిన గొడవ. ఆయన సఫర్ అవుతుండగా ఈయన చూసి అయ్యా మేము సెటిల్ చేస్తాం దీన్ని అని సెటిల్మెంట్ బాధ్యత తన భుజాన వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్టోరీ ప్రకారం ఇది మొత్తం పూసగుచ్చినట్టుగా వాస్తవమా అనేది ఎవరికీ తెలియదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, అలాగే ప్రభుత్వ వర్గాలు, అలాగే పోలీసు వర్గాలు బయటికి వెల్లడించినటువంటి కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గానే భుజాన వేసుకున్నాడు ఈ కేసుని. వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ కేసుతో, దాన్ని సెటిల్ చేయడానికి ఈయన ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బెదిరించి చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసినటువంటి కథనం. దాన్ని జస్టిఫై చేస్తూ మీ చర్యలు ఏమున్నాయనేది చూపించాలి కదా. మీరు ఎలిగేషన్ పెట్టారు, బాగానే ఉంది, పబ్లిక్ డొమైన్లో అందరి పేర్లు ప్రస్తావించారు, బాగుంది. మరి మీరు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవహారం ఏమిటి? ఇది వెంటనే వాళ్ళు కౌంటర్ మొదలుపెట్టేశారు ఆ అమ్మాయి మీద. ఈ టోటల్గా జత్వానీని తీసుకొచ్చి నిలబెట్టారు కేసులో. నిలబెట్టి తన క్యారెక్టర్ మీద డిస్కషన్స్, ఇరుపక్షాలు అసలు నటి కాదు అని చెప్పి ఆవిడని ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడాలో అంత హీన స్థితికి దిగజారి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను, సాక్షిలోను చాలామంది వక్తలు అంటే విశ్లేషకులు మాట్లాడేసినటువంటి వీడియోలు కూడా చూసాం మనం. ఇటువంటి కండిషన్లో ఆవిడ రియాక్ట్ అయ్యి ఇప్పుడు పరువు నష్టం దావా వేసినప్పుడు ఆవిడ కేవలం వీళ్ళ మీద పరువు నష్టంతో పాటు ప్రభుత్వాన్ని కూడా దీనిలో లింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తం విచారణ జరపండి సమగ్ర